జనవరి 1వ తేదీన జరిగేటువంటి నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకునే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంక్షేమ పథకాలు క్యాలెండరీ వారీగా ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటిదాకా చేపట్టడం జరిగింది. ఏదైతే పెన్షన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ 3,000 రూపాయలు అవాతాతలకు ఇచ్చే పెన్షన్ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగిందో, ఇప్పటివరకు ఇస్తున్నటువంటి 2,750 రూపాయలకి అదనంగా 250 రూపాయలు కలుపుకొని పండగ వాతావరణంలో అవాతాతల ముఖంలో ఆనందం వెల్లివిరిసే విధంగా, వారికి ఆర్థికంగా తోడ్పాటును అందించే విధంగా 3,000 రూపాయలని 1వ తేదీన జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం అమలు కాబడుతుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. అంతేకాకుండా పక్క చెల్లెమ్మలకి తోడుగా ఉండేదానికి, వారు నష్టపోయినటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేదానికి ఏదైతే ఆసరా 25,000 కోట్ల పైచిలుకున్నటువంటి ఆసరా డోక్రా అక్క చెల్లెమ్మల తాలూకా బకాయిల్ని 4 విడతలుగా మాఫీ చేసి ఇస్తామని చెప్పాము. ఇప్పటికే 3 దఫాలుగా 19,000 కోట్లని ఇవ్వడం జరిగింది. 4వ దఫా జనవరి 23వ తేదీ నుంచి అక్క చెల్లెమ్మలకి ఆసరా కార్యక్రమాన్ని కూడా అమలు చేసేటువంటి కార్యక్రమం కూడా ప్రక్రియ మొదలు కాబడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం. అలాగే ఫిబ్రవరి మొదటి వారంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి చేయూత కార్యక్రమం 45 సంవత్సరాలు దాటి 60 సంవత్సరాల లోపినటువంటి అక్క చెల్లెమ్మలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చెందినటువంటి అక్క చెల్లెమ్మలకి సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున 4 సంవత్సరాల్లో 75,000 రూపాయలని ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తామని చెప్పడం, ఇప్పటికే 3 దఫాలుగా ఆ కార్యక్రమాన్ని అమలు చేయడం, 4వ విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 5వ తేదీన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతుందనేటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ, ఇక అమరావతిలో నిర్మాణం జరిగినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రారంభోత్సవం ఇనాగ్రేషన్ కార్యక్రమానికి మరి పండగ దగ్గర నుంచి కూడా గ్రామాల్లో, ప్రతి గ్రామంలో సచివాలయ పరిధిలో అందరికీ కూడా అసలు అంబేద్కర్ తాలూకా ఆశయాలు వీటన్నిటిని కూడా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రచారం చేయడము, అక్కడ జరిగేటువంటి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి సచివాలయ పరిధి నుంచి కూడా 5 సభ్యులు తక్కువ కాకుండా మరి బస్సుల ద్వారా విజయవాడలో జరిగేటువంటి ప్రతిష్ఠా కార్యక్రమానికి హాజరయ్యే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం. ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉందో ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తన పాదయాత్రలో, సుదీర్ఘ పాదయాత్రలో అవ్వాతాతలు కానీ, డోక్రా అక్క చెల్లెమ్మలు కానీ వీళ్ళందరికీ కూడా కావాల్సినటువంటి కార్యక్రమాలు ఇస్తామనేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రేపు ఫిబ్రవరి నెల కల్లా అన్ని ఇచ్చేసే కార్యక్రమం చేపట్టాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.